సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనను సాకుగా చూపి సినీ పరిశ్రమనంతా బోన్లో నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మొత్తం ఆ వర్గాన్ని ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లో నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంగళవారం ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మా నియోజకవర్గానికి వచ్చారు. రోడ్ షో చూడటానికి ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారు. ఇల్లు కూలి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాం. అప్పుడే నామే ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించారు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ఒకవేళ ఏమన్నా అయితే ప్రధానమంత్రి గారిని బాధ్యుల్ని చేస్తారా? సంధ్యా థియేటర్ ఘటనను రాద్ధాంతం చేస్తున్నది బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీని. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుంది. ఇప్పటికైనా చిల్లర వేషాలు మాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత సెన్సార్ బోర్డు బడా నిర్మాతల చేతిలో బందీ అయిందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గతంలో సినిమాలు సమాజంలో మార్పు కోసం తీస్తే నేడు సంపాదనే లక్ష్యంగా సినిమాలు రూపొందించడం ఆక్షేపణీయమన్నారు. బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్ లో ఉన్నట్లు, నాట్ ఫుల్లీ రికవర్. అంతకుముందు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కూనంనేని పరామర్శించారు. అయితే నిఘా విభాగం వైఫల్యం వల్లనే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కిమ్స్ లో శ్రీతేజ్ ను జూలకంటి రంగారెడ్డితో పాటు సిపిఎం ప్రతినిధులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇల్లు, సినీ పరిశ్రమ నుంచి 5 కోట్లు ఇప్పించాలని కోరారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. ఇదిలా ఉంటే మరోవైపు నటుడు అల్లు అర్జున్ కు 11 సంఖ్య కలిసి రావడం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మొత్తం 11 సంఖ్య పైనే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ విషయంలో ఈ 11 సంఖ్యను పరిశీలిస్తే ఏపీ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీన ఆయన నంద్యాలకు వెళ్లారు. వైఎస్ఆర్సీపీ తరపున నంద్యాల అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. అది అప్పట్లో వివాదాస్పదమైంది. మెగా కాంపౌండ్ కు చెందిన అర్జున్ జనసేన కూటమి కాదని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన రేవతి మృతిని నిమ్స్ వైద్యులు అదే రోజు 11 గంటల సమయంలో నిర్ధారించినట్టు సమాచారం. ఈ కేసులో అర్జున్ A11గా ఉన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగిన 11 నెంబర్ అర్జున్కు కలిసి రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొంతమంది ఈ 11 సంఖ్యతో అల్లు అర్జున్, జగన్ ఇద్దరు ఒకటే అంటూ పోలుస్తున్నారు. ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమయ్యేట ఆస్కారం ఉంటుంది కాబట్టి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను సాకుగా చూపి సినీ పరిశ్రమనంతా బోన్లో నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మొత్తం ఆ వర్గాన్ని ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లో నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంగళవారం ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మా నియోజకవర్గానికి వచ్చారు. రోడ్ షో చూడటానికి ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారు. ఇల్లు కూలి ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాం. అప్పుడే నామే ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించారు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ఒకవేళ ఏమన్నా అయితే ప్రధానమంత్రి గారిని బాధ్యుల్ని చేస్తారా? సంధ్యా థియేటర్ ఘటనను రాద్ధాంతం చేస్తున్నది బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీని. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుంది. ఇప్పటికైనా చిల్లర వేషాలు మాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత సెన్సార్ బోర్డు బడా నిర్మాతల చేతిలో బందీ అయిందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గతంలో సినిమాలు సమాజంలో మార్పు కోసం తీస్తే నేడు సంపాదనే లక్ష్యంగా సినిమాలు రూపొందించడం ఆక్షేపణీయమన్నారు. బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్ లో ఉన్నట్లు, నాట్ ఫుల్లీ రికవర్. అంతకుముందు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కూనంనేని పరామర్శించారు. అయితే నిఘా విభాగం వైఫల్యం వల్లనే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కిమ్స్ లో శ్రీతేజ్ ను జూలకంటి రంగారెడ్డితో పాటు సిపిఎం ప్రతినిధులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇల్లు, సినీ పరిశ్రమ నుంచి 5 కోట్లు ఇప్పించాలని కోరారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు.
ఇదిలా ఉంటే మరోవైపు నటుడు అల్లు అర్జున్ కు 11 సంఖ్య కలిసి రావడం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మొత్తం 11 సంఖ్య పైనే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ విషయంలో ఈ 11 సంఖ్యను పరిశీలిస్తే ఏపీ ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీన ఆయన నంద్యాలకు వెళ్లారు. వైఎస్ఆర్సీపీ తరపున నంద్యాల అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. అది అప్పట్లో వివాదాస్పదమైంది. మెగా కాంపౌండ్ కు చెందిన అర్జున్ జనసేన కూటమి కాదని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన రేవతి మృతిని నిమ్స్ వైద్యులు అదే రోజు 11 గంటల సమయంలో నిర్ధారించినట్టు సమాచారం. ఈ కేసులో అర్జున్ A11గా ఉన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగిన 11 నెంబర్ అర్జున్కు కలిసి రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొంతమంది ఈ 11 సంఖ్యతో అల్లు అర్జున్, జగన్ ఇద్దరు ఒకటే అంటూ పోలుస్తున్నారు.